సరే అయితే మొదట ప్లైవుడ్తో స్టార్ట్ చేద్దామా? ఇదే కదా అన్నిటికన్నా బేసిక్ మెటీరియల్. అవును. ప్లైవుడ్ అనేది స్ట్రక్చరల్ బేస్ అన్నమాట. అంటే ఫర్నిచర్ తయారీకి పునాది లాంటిది. దీన్ని ఎలా చేస్తారంటే చెక్కను పల్చని పొరలుగా అంటే వెనీర్స్ అంటాం. వాటిని ఒకదానిపై ఒకటి పెట్టి గట్టిగా గ్లూతో ప్రెస్ చేసి తయారు చేస్తారు. ఓ అలాగా. అందుకే అంత స్ట్రాంగ్గా ఉంటుందా? అవును. చాలా స్ట్రాంగ్గా, స్థిరంగా ఉంటుంది. వంగిపోవడం లాంటివి జరగవు. కట్ చేయడానికి, షేప్ చేయడానికి కూడా అనువుగా ఉంటుంది. అంటే ఇప్పుడు కిచెన్ క్యాబినెట్స్ బాడీలు, వార్డ్రోబ్ లోపలి భాగాలు వీటికి ఇదే వాడతారా? కరెక్ట్. కిచెన్ క్యాబినెట్స్, వార్డ్రోబ్స్, టీవీ యూనిట్స్, బెడ్ ఫ్రేమ్స్ ఇలా స్ట్రెంగ్త్ అవసరమైన అన్ని చోట్ల ప్లైవుడే బెస్ట్. ఇక్కడ విహార్ ఇంటీరియో తరపున మేం చెప్పేదేంటంటే చెప్పండి. ఇప్పుడు BWR గ్రేడ్ అంటే బాయిలింగ్ వాటర్ రెసిస్టెంట్ లేదా ఇంకా బెటర్ అయిన BWP బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ గ్రేడ్ ప్లైవుడ్ వాడటం చాలా ముఖ్యం. ముఖ్యంగా కిచెన్ లాంటి చోట్ల. ఎగ్జాక్ట్లీ. కిచెన్, బాత్రూమ్ ఏరియాల్లో తేమ ఉంటుంది కదా, అక్కడ సాధారణ ప్లైవుడ్ వాడితే పొరలు ఊడిపోయే ఛాన్స్ ఉంది. అందుకే BWR లేదా BWP తప్పనిసరి. ఓకే, అర్థమైంది. ప్లైవుడ్ అనేది స్ట్రక్చర్ కోసం, మరి పైన కనిపించే ఫినిష్ కోసం లామినేట్ అంటారు కదా, అది చాలామంది వాడుతుంటారు. అవును, లామినేట్ అనేది ప్లైవుడ్ లాంటి బేస్ మెటీరియల్ మీద అతికించే ఒక రెడీమేడ్ డెకరేటివ్ షీట్ అన్నమాట. ఇది ఆల్రెడీ డిజైన్ చేసి వస్తోంది. చాలా రంగులు, డిజైన్స్ ఉంటాయా ఇందులో? బోలెడు రంగులు, టెక్స్చర్లు. గ్లాజీ ఫినిష్ అంటే మెరుస్తూ ఉంటుంది. మ్యాట్ ఫినిష్ అంటే మెరుపు లేకుండా సాఫ్ట్గా ఉంటుంది. టెక్స్చర్డ్ అంటే కొంచెం గరుకుగా. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. దీన్ని ఎక్కువ ఎందుకు ఇష్టపడతారు? బడ్జెట్ ఫ్రెండ్లీ అవ్వడమేనా కారణం? ప్రధానంగా అదే. ఖర్చు తక్కువ, పైగా మెయింటెనెన్స్ అస్సలు అవసరం లేదు. తడిగుడ్డతో తుడిస్తే చాలు, శుభ్రం అయిపోతుంది. ఓ వావ్! అందుకే కిచెన్ షట్టర్లకు, వార్డ్రోబ్ డోర్లకు వీటిని ఎక్కువ వాడతారా? అవును. రెగ్యులర్గా వాడే చోట్ల, స్టడీ టేబుల్స్ పైన ఇలాంటి వాటికి పర్ఫెక్ట్. చిన్న గదులున్నాయనుకోండి, అక్కడ గ్లాజీ ఫినిష్ వాడితే లైట్ బాగా రిఫ్లెక్ట్ అయ్యి రూమ్ పెద్దగా కనిపిస్తుంది. మోడర్న్ లుక్ కావాలంటే మ్యాట్ బాగుంటుంది. అందరికి నేచురల్ వుడ్ లుక్ కావాలి కదా, కొంచెం రిచ్గా ఉండాలి అనుకుంటారు. వాళ్ళకి వెనీర్ సూట్ అవుతుందా? సరిగ్గా చెప్పారు. వెనీర్ అంటే అది కూడా ఒక ఫినిష్ లేయరే, కానీ ఇది అసలైన చెక్కతో చేసిన పలుచని పొర. అంటే రియల్ వుడ్ అన్నమాట. ఎస్. న్యాచురల్ వుడ్ థిన్ లేయర్స్, వెనీర్ షీట్స్ని ప్లైవుడ్ బేస్ మీద ప్రెస్ చేసి అతికిస్తారు. దీనివల్ల ఆ చెక్కకున్న సహజమైన గ్రెయిన్స్, టెక్స్చర్ అవన్నీ కనిపిస్తూ చాలా ఎలిగెంట్గా, ప్రీమియంగా ఉంటుంది లుక్. వింటుంటేనే చాలా లగ్జరీగా అనిపిస్తుంది. మరి అసలు చెక్క కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుందా? లామినేట్తో పోలిస్తే కొంచెం కేర్ తీసుకోవాలి. దుమ్ము అది పడకుండా చూసుకోవాలి. దీన్ని ఎక్కువగా లివింగ్ రూమ్ వాల్ ప్యానలింగ్, టీవీ యూనిట్ వెనకాల